మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవా, నమ్మదగిన తండ్రి, నాన్న గత కాలమంతా మీ దయారెక్కల నీళ్ళలో భద్రపరిచి మాకు క్షేమమును అనుగ్రహించి, నాన్న మా తండ్రి మీ యొక్క సహవాసంలో చేర్చబడిన వారముగా మమ్మల్ని భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షించి, వాక్యం ద్వారా బలపరుస్తూ మీరు మా పట్ల చూపిస్తున్న కృపా కనికరాలను బట్టి మీకు తల వంచి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నా తండ్రి, ఈ దినాలలో ఎక్కడ పడితే ఎక్కడ నా తండ్రి పెచ్చుమీరిపోయినటువంటి విపరీతమైన ధోరణుల మధ్యలో నానా మీ కొరకు నానా మీ సంఘాన్ని మీరు పరిరక్షిస్తూ కాపాడుతున్న దేవుడుగా నీవు ఉన్నందుకు మీకు తల వంచి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మీ యొక్క అత్యంత నా తండ్రి ప్రేమను బట్టి ఈ పునరుద్ధాన దినాన మీ సన్నిధిలో మేమందరం కలిసి ఆరాధించడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. నాయన దయగలిగిన తండ్రి, కృపగల దేవా, మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధన అర్పించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, కొనియాడటానికి నాయన మీరు మమ్మలను ఉత్తేజపరచండి, బలపరచండి ప్రభువా. అంత మాత్రమే కాదు మా తండ్రి, తరువాత యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి కూడా కృప చూపించండి. నిజమైన సత్యవంతుడైన దేవునిగా నిజ దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమాయత్తపరిచినందుకు స్తోత్రాలు. నాన్న మీ దాసులు అన్నయ్యను బలపరచండి, శక్తి చేత నింపండి. నాన్న మరి ప్రభా బలలో బలవర్తమానంలో మీరు సహాయపడండి. నాన్న అంత్యోక అనుబంధంగా నా తండ్రి ఉన్న తండ్రి ఆయా ఆరాధనా స్థలాలకు మీ దాసులు బయలుదేరి వెళుతుండగా మీ కృపను తోడుగుంచి సహాయపడండి. మీ యొక్క ప్రత్యేకమైన మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. నిష్ప్రయోజకుడైన దాసులను ప్రభువా, నా నోట మీ మాట ఉంచండి, మీ సహాయం దయచేయండి. మీ కృపకు నన్ను అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు గాను మనము మీకా గ్రంథం నుండి 7వ అధ్యాయము 18, 19, 20 వచనాలు అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19, 20 వచనాలను ఒకేసారి మనం చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి 18 వచనం మీరు చదవండి. తన స్వాస్థ్యములో ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. మీకా గ్రంథము ఎంత శ్రేష్టమైనది అంటే, సమకాలీన ఆర్థోడాక్స్ జూయిష్ చర్చెస్లో, సనాతన యోధ సమాజ మందిరాల్లో యోనా గ్రంథాన్ని చదివిన తర్వాత ఈ 18, 19, 20 వచనాలు చదువుతారు. ఇప్పటికీ కూడా మొట్టమొదట యోనా గ్రంథాన్ని చదివి ఆ తర్వాత మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుతారు. దేవుని యొక్క మంచితనాన్ని గురించి, ఆయన యొక్క విశిష్టతను గురించి, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, యోధా ప్రజలకు దేవుడు తెలియజేస్తున్న దేవుని యొక్క మంచితనాన్ని గురించి ఇక్కడ రాశాడు. ఈ వచన భాగాలు వారికి మాత్రమే కాదు, ఇది క్రీస్తునందు జీవమునిచ్చు ఆయన రక్షణ అనుగ్రహించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇది హృదయమారా దేవుని ఆరాధించడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ నిర్గమకాండంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే,
ఆ మాటని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మీకా భక్తుడు ఈ మాటలను రాశాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మోషే దేవునికి తెలియజేసినటువంటి మాటలను అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇది ఇశ్రాయేలులతో దేవుడు మోషే ద్వారా పలికించినటువంటి మాటలు. కాబట్టి ఈ యొక్క మీకా అని అనగానే మీకా అనే మాటకు పదానికి అర్థం ఏంటంటే నీ వంటి దేవుడెవరు, నీ వంటి దేవుడు ఎవరు అనేటటువంటి అర్థాన్నిచ్చే మీకా అనే పేరు పెట్టుకున్నాడు. మీకా అనగానే నీ వంటి దేవుడు ఎవరు అని అర్థం. మీకాతో దేవుడు మాట్లాడినటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే, నిర్గమకాండంలో ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చిన తర్వాత యెహోవా నా బలమ యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడిన ఆ పాట ఈ స్తుతి కీర్తన మోషే రచించి పాడాడు. అందులో ఒక మాట అంటాడు, మోషే దేవుని గూర్చి ఆరాధన చేస్తాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడువు, అద్భుతములు చేయు వాడవు, నీ వంటి వాడెవడు అని తను ఆరాధన చేస్తాడు. అలాగే కీర్తనకారుడు కూడా మించిన బలము గల చేతుల నుండి విడిపించగలిగిన యెహోవా నీ వంటి వాడెవడు అని ఆరాధన చేస్తాడు. కీర్తనకారుడు నీ నీతి మహాకాశమున ఉన్నతమైన గొప్ప కార్యములు చేసింది కాబట్టి దేవా నీతో సాటి అయిన వాడెవడు అని ఆరాధన చేస్తాడు. నీ అభయారణ్యంలో మేము ప్రయాణం చేస్తుండగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు అని ఆరాధన చేస్తాడు. ఇక్కడ దైవపుత్రులలో నీ వంటి వాడెవడు, ఆ తర్వాత మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు అని. సో కాబట్టి బహుశా మీకా తన యొక్క అర్థము తనకు పెట్టబడిన పేరులో యెహోవా వంటి వాడెవడు అనేటటువంటి పేరు కలిగిన వాడు ఎవరు అనే ప్రశ్నతో తన పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఆ పేరుకు వివరణ ఈయనే రాస్తున్నాడు ఇక్కడ. యెహోవా వంటి వాడెవడు, ఒక అన్యుడు వచ్చి మీకాని లేకపోతే ఎవరైనా వచ్చి హీబ్రూ భాషలో యెహోవా వంటి వాడెవడు, యెహోవా నీ వంటి వాడెవడు అని పిలిస్తే ఇతను పలుకుతాడు. దానికి జవాబు ఈ యొక్క పుస్తకం, ఈ చిన్న గ్రంథం 7 అధ్యాయాల పుస్తకం. కాబట్టి ప్రజల పట్ల దేవుడు చేసేటటువంటి నమ్మదగిన కార్యాలు కానీ అవి ఎలాంటి రుజువు చేసినాయి అంటే దేవుడు కృపా సమృద్ధి గల దేవుడు, కనికరం గల దేవుడు అని రుజువు చేసినట్టుగా ఈ యొక్క మీకా తను రూఢిపరుస్తున్నాడు. ఈ యొక్క 7వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో మనకి 6 సంగతులను తెలియజేస్తున్నాడు. ఈ 6 సంగతులను మనం తరిచి చూచుని మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుని విషయమై మీకా భక్తుడు దేవుని గురించి తెలియచేసినటువంటి ఈ యొక్క 6 సత్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. మొట్టమొదటిగా ఇక్కడ మీకా భక్తుడు ఏం చెప్తున్నాడంటే 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, ఇది చదువుదాం చూడండి. 7:14 ఎవరైనా చదవండి. నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపము. మొట్టమొదటగా అడవిలో ప్రత్యేకముగా నివసించు దేవుని స్వాస్థ్యం ఒకటి ఉంది. వాళ్ళు ఎవరు అనంటే అడవిలో నివసించు ప్రత్యేకంగా ఉండేటటువంటి స్వాస్థ్యము ఎవరంటే శేషించినటువంటి ప్రజలు. పరిస్థితులకు తట్టుకుని విశ్వాసంలో నిలకడగా ఉంటూ తాము దేవుని పట్ల నమ్మకంగా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక గుంపు ఉంది.
వాళ్ళు దేవునికి స్వాస్థ్యంగా చెప్పబడ్డారు, వారు దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగా చెప్పబడ్డారు. కాబట్టి అంటున్నాడు, అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఈ మాట మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాషాను గిలాదు కొండపేట్లకు, ఆ పచ్చిక మైదానాలకి అవి నిలయం. బాషాను గిలాదు ఆ ప్రాంతాల్లో ఈ యొక్క పశువులకు చక్కటి మేత దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు బాషాను గిలాదులో పశువులు ఎలాగా చక్కగా మేత మేస్తాయో, అలాగే అడవిలో ఉన్న ప్రత్యేకించబడిన ఈ స్వాస్థ్యపు ఈ గొర్రెల మంద శేషించిన వారిని నువ్వు కూడా నీ యొక్క జీవంతో నింపు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరంటే ఆయన స్వాస్థ్యములో శేషించిన వారిని పాపము నుండి, అతిక్రమ నుండి దేవుడు తప్పిస్తాడు. ముఖ్యంగా మొట్టమొదటిగా మీకా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శేషము అని అనగానే ఎప్పుడు కూడా మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో శేషం అని చెప్పినప్పుడు దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఒక తరగతి ప్రజలు అని అర్థం. వారు పరిస్థితులకు నోరు మెదపరు, అసలు వాళ్ళు ఎక్కడా కూడా బాధను వ్యక్తం చేయరు. కానీ అందరితో పాటు నీతిగా, అందరితో కాకుండా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికేటటువంటి ఈ గుంపు వారు పరిస్థితులకు అతీతంగా జీవిస్తూ వారు బయటికి కనబడిన ప్రత్యేకించబడిన గుంపుగా ఉండిపోతారు. కాబట్టి శేషము అని అనగానే దేవుని కొరకు నిలిచి ఉన్నవారు అని అర్థం. అక్కడ ఏలియాతో కూడా దేవుడు అన్న మాట, నాకు బయలుకు మోకాళ్ళునని ఎంతమంది నాకున్నారు అని అనటానికి వారు కూడా శేషమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో, తప్పక నేను మిమ్మును అందరినీ పోగు చేయుదును. 2:12 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యాకోబు సంతతిని నేను మరలా పోగు చేయుదును. ఇది చాలు ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. అందరినీ పోగు చేయుదును, శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. ఇది మీకా గ్రంథంలోనే రాయబడిన మాట. అలాగే 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడిన మాటను చూడండి. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండను యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. శేషించిన వారిని ప్రత్యేకపరచటం, శేషించిన వారిని సమకూర్చటం, శేషించిన వారిని పోగు చేయటం, అలాగే వారిని శేషించిన వారి యొక్క బలహీనత నుండి బలవంతులుగా వారిని చేయటం, ఇదంతా కూడా ఒక గొప్ప భాగ్యంగా దేవుడు వారిని ఉంచినట్టు మనం చూస్తాం. 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలెను ఆయన జనముల మధ్య ఉందురు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ప్రజలందరి మధ్యలో శేషించిన జనాంగము, ఎంతో దేవుని చేత ప్రత్యేకించబడిన వారిలా దేవుడు చూపిస్తాడు జనులందరికీ. కాబట్టి దేవుడు శేషం పట్ల మాత్రమే కాదు, సమకూర్చి వారిని బలపరిచి మరలా తిరిగి వారిని తన యొక్క సమకూర్చి వారిని పోగు చేసేటటువంటి దేవుడు. అందుకు ఇలా సమకూర్చి ఏం చేస్తాడు అని అంటే, వారిలో ఉన్నటువంటి ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉన్నదేమోనని చెప్పి ఇక్కడ ఇదంతా ఏంటంటే సమకూర్చడం మాత్రమే కాదు. 1వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించను. కాబట్టి సమకూర్చిన దేవుడు పాపం నుండి, అసలు వారి యొక్క అతిక్రమాల నుండి, వారు చేసిన తిరుగుబాటు నుండి వాళ్ళని క్షమిస్తాడు. ఇది చివరి దినాల్లో చివరి అధ్యాయంలో మనం చదువుకున్న 7వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో దేవుని సమకూర్పు, దేవుని క్షమాపణ అక్కడ మనకు కనపడుతుంది.
కాబట్టి దేవుడు ఎటువంటి వాడు అని అంటే మనల్ని మనల్ని పిలుచుకుంటాడు, మనం ఉన్న చోట నుంచి దగ్గరకు ఆకర్షించుకుంటాడు, మన పరిస్థితుల నుండి తప్పించి మరలా తిరిగి అతిక్రమాలను, దోషాలను, పాపమును పరిహరించేటటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు ఉన్నాడా? ఇలాంటి పాపం నుండి పరిహరించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇది మళ్ళా తిరిగి ఒక ప్రశ్నలా మారుతుంది. ఇలాంటి దేవుడు లేడు. దీనికి జవాబు, యెహోవా వంటి దేవుడు యెహోవా నీ వంటి వాడెవరు అని పేరు పెట్టుకున్నటువంటి మీకా చివరి అధ్యాయంలో చివరి వచనాలు 18, 19, 20 వచనాల్లో చెప్పిన దాన్ని బట్టి చెప్తే నీలాంటి వాడు లేడు అని కంక్లూజన్. మీకా గ్రంథంలో చివరికి చెప్పేది ఏంటంటే నీలాంటి వాడు లేడు. యెహోవా నీ వంటి వాడెవరు అని మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మీకా గ్రంథంను చివరికి పాపమును క్షమించగలిగిన దేవుడు ఇటువంటి వాడు లేనేలేదు. 7వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ఆయన 18వ వచనం చివరి భాగంలో ఆయన నిరంతరము కోపముంచడు. ఈ మాట ఎంత మేలుకరమైనదిగాను మన యొక్క హృదయాలకు నెమ్మదిని కలిగజేసేదిగా ఉంటుందనంటే దేవునిలో ఉన్నటువంటి ఒక స్వభావము, ఆయనలో ఉన్న గుణలక్షణము మారంది, మార్పు లేనిది, ఇది చెరగనిది. ఒక మాట చెప్తాను మీకు, మనం వాడుకునే గ్యాడ్జెట్స్లో ఫోన్లో చిరిగిపోయే మెమొరీ ఒకటి ఉంటుంది, చెరగనిది మెమొరీ ఒకటి ఉంటుంది. దీన్ని ర్యామ్, రోమ్ అంటారు. ర్యామ్ స్పీడ్ అది చెరిగిపోతూనే ఉంటుంది. ఆర్ఓఎం అనే దాంట్లో పర్మనెంట్గా ఉంటుంది. దేవుని స్వభావం ఏంటంటే మారనదు. ఆయన అదే, ఆయన ఏమై ఉన్నాడో ఆయన అదే. ఎన్ని తరాలలో చూసినా కానీ, ఎప్పటి చూసినా కానీ ఇదే. మీకా భక్తుడు చెప్తాడు ఇక్కడ ఈ యొక్క మీకా గ్రంథంలోనే మెస్సియా రాకడ గురించి కూడా తెలియచేయబడింది. ఆయన వచ్చి పరిపాలన చేస్తాడు. భూమి మీద కనపడే రాజుల్లా కాదు. మొదటి సమూయేలు గ్రంథం నుంచి దినవృత్తాంతం 2వ గ్రంథం వరకు ఉన్నటువంటి రాజులు ఉండరిక అలాంటి రాజ్య పరిపాలన కాదు. దావీదు సింహాసనం మీద కూర్చోటానికి ఇంకొక ఆయన కుమారుడే ఈ లోకానికి రాజుగా రాబోతున్నాడు అనేటటువంటి సత్యము ఇది మీకా గ్రంథం రాసి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాసిన మాట. ఇది ఇప్పుడు అది నెరవేర్చబడి 2000 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఇటువంటి ఏ దేవుడు అంటే క్షమించటంలో సంతోషించేటటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపడం ద్వారా ఆయన కోపం ఉంచే దేవుడు కాదనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడైతే తన కుమారుని ఈ లోకానికి పంపాడో ఆ పంపిన ఆ యొక్క తండ్రి అన్న దేవుని యొక్క హృదయము కోపం ఉంచేవాడు కాదు. లేకపోతే మనల్ని రక్షించటానికి తన కుమారుని పంపడు. ఈ మాట మనకి కీర్తనకారుడు 113వ అధ్యాయము 9వ వచనంలో కూడా చెప్తాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఆయన పాపం విషయంలోనే ఆయన కోపించేవాడు, అతిక్రమల విషయంలోనే ఆయన తిరుగుబాటు చేసిన విషయాల్లోనే ఆయన కోపగించేటటువంటి వాడు. తర్వాత మళ్ళా తిరిగి జాలి చూపించేవాడు. యోనా గ్రంథంలో చెప్తాము, చెయ్యాలన్న కీడు చేయక తన హృదయాన్ని మార్చుకున్నాడు. చేయవలసిన కీడు చేయలేదు. పాపమునకు తగిన శిక్ష విధించటానికి నిర్ణయించుకున్న ప్రభువు తను చేయవలసిన కీడును చేయక తన మనసును మార్చుకున్నాడు. కాబట్టి ఎల్లవేళలా కోపం ఇచ్చేటటువంటి వాడు కాదు. అంత మాత్రమే కాదు, 7వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఇంకొక మాట 19వ వచనంలో మొదటి భాగం, ఆయన మరలా మన యందు జాలిపడును. వన్స్ అగైన్ ఈ షోస్ పిటినెస్. మరలా తిరిగి మన మీద జాలి చూపిస్తాడంట. ఆయన ఒకసారి కాదు, మరలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకి చూపించాలన్నప్పుడు అలా చూపిస్తానన్నాడు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే పూర్వకాలమున మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రమాణ సత్యము, కనికరము మరి ఆయన చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, 12వ అధ్యాయం ఆదికాండంలో చేసినటువంటి నిబంధన, అది మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరి పితరుడైన దేవుడు నేను పిలుచుకున్న అబ్రహాముకు చేసిన నిబంధన ఇప్పుడు నేను నెరవేర్చాలి కాబట్టి వీళ్ళ మీద నేను కోపం ఉంచడానికి వీల్లేదు. ఆ నిబంధన ప్రమాణం
మరలా తిరిగి అడ్డు వస్తూ ఉంది. ప్రజలందరి ఎదుట ఇప్పుడు ఇంతకీ కూడా మనము మరలా దారి తప్పిపోకుండా దేవుని యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క కృప మన పట్ల చూపిస్తానే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన జాలి చూపించేవాడు. మొట్టమొదటిగా తన స్వాస్థ్యములో ఉన్నటువంటి శేషం యొక్క పాపాన్ని అలాగే దోషాన్ని పరిహరించేవాడు. రెండవదిగా ఆయన నిరంతరము కోపం ఉంచేవాడు కాదు. మూడవదిగా ఆయన జాలి చూపించేవాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మనకి ఇక్కడ ఇశ్రాయేలీయుల పట్ల ఆయన కనికరము చూపించేటటువంటి వాడు అనే మాట ఇక్కడ మనకి ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇక్కడ మనము ఇందాక 19వ వచనంలో మొట్టమొదటి భాగంలో మనం చూసినప్పుడు ఆయన మరలా మన యందు జాలిపడును. వన్స్ అగైన్, ఒకప్పుడు చూపించిన జాలి మళ్ళా చూపిస్తూనే ఉంటాడని అర్థం. ఇది అన్ని ఆయన యొక్క స్వభావానికి అన్నిటికీ వర్తిస్తుంది. మరలా తిరిగి కనికరం చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయన మన పట్ల చూపించేటటువంటి కనికరం ఎటువంటిదంటే, ఆయన దయ చూపించటానికి తగిన కాలం వచ్చింది. మరి కాబట్టి మనము 102వ కీర్తన 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసుకుంటే, 102వ కీర్తన 13వ వచనం, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. కాలమే వచ్చెను. అట్ ఈస్ గాడ్స్ అపాయింటెడ్ టైం. దేవుని యొక్క నిర్ణయ కాలమున, ఆయన ఏర్పరచుకున్న కాలమున ఖచ్చితంగా దేవుడు దయ చూపిస్తాడు. దయ చూపించే కాలంలో ఆయన దయ చూపించేటటువంటి దేవుడుగా ఇక్కడ చూపిస్తున్నాడు. సియోనును నీవు కరుణించెదవు. కాబట్టి ప్రభువు ఇశ్రాయేలీయుల పట్ల మరలా తిరిగి కనికరం చూపిస్తాడనేటటువంటి ఒక ధైర్యం ఒకటి ఇక్కడ చూపిస్తున్నాడు. మనల్ని మరలా తిరిగి ఆయన కనికరం చూపిస్తాడు అనేది. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా వచనాల్లో మనకు ఉన్నది. ఆయన ఎటువంటి వాడంటే, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. ఇది కీర్తనకారుడు 116వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. అంత మాత్రమే కాదు, 119వ అధ్యాయం 156వ వచనంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి, పరిమితులు లేవు. ఆయన కనికరానికి పరిమితి లేదంట. అది ఇంకా ఇన్ఫనైట్, అనంతమైంది, మనం ఊహలకు అందనిది. ఆ విషయాన్ని మన ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. జకరియా అంటాడు, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడినై ఉందును, నేను వారి మనవి ఆలకింపగా నేను వారి సంగతి విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. కాబట్టి యోధా వారిని బలశాలుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి స్థిర నివాసం ఏర్పాటు చేసేదను. ఇది జకరియా గ్రంథంలో చెప్పబడిన మాట. ఆయన కనికరం ఎటువంటిదంటే, మరి ముఖ్యంగా 103వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన లేవనెత్తడం మాత్రమే కాదు, గోతిలో నుండి లేవనెత్తడం మాత్రమే కాదు, సమాధిలో నుండి లేవనెత్తడం మాత్రమే కాదు, కరుణ కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువు తిరిగి మరలా కనికరం చూపించే దేవుడు, ఆయన జాలి చూపించే దేవుడు, నిరంతరం కోపం ఉంచేవాడు కాదు. అంత మాత్రమే కాదు, ఆయన తన స్వాస్థ్యములో శేషించిన వారి పాపమును, అతిక్రమాన్ని పరిహరించేటటువంటి దేవుడు. తరువాత 5వదిగా మనం చూస్తే, దేవుడు వారి దోషములన్నిటినీ అణిచివేస్తాడు అనేటటువంటిది మనం చూస్తాం. అతిక్రమముల విషయమై క్షమించేటటువంటి దేవుడు, శేషించిన వారిని దోషమును పరిహరించేటటువంటి దేవుడు అనేది మొట్టమొదటిగా మనం చూసుకున్నాం. ఇక్కడ మన దోషములను అణిచివేయను, 19వ వచనంలో 2వ భాగం, మన దోషములను అణిచివేసును. ఇది అలంకార రూపకంలో చెప్పాలి అనంటే, ఆయన కాళ్ళ క్రింద తన శత్రువుని లొంగదీసుకుంటాడు, పాపమును త్రొక్కివేస్తాడు, అది మరలా తిరిగి పొడచూపకుండా చేస్తాడు. ఎప్పుడైతే పాపమును తన కాళ్ళ కింద త్రొక్కివేశాడో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా మన క్షమాపణను పరిపూర్ణం చేస్తాడు.
సంపూర్ణం చేస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఇక్కడ మీకా భక్తుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 3 పదాలను వాడాడు. పాపము, దోషము, అతిక్రమాలు అనేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 18వ వచనంలో అంటున్నాడు, ఈ అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? నీతో సముడైన దేవుడున్నాడా? కనికరం చూపించడంలో సంతోషించేటటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనము దోషములను అణిచివేశాడు. ఏ విధంగా అణిచివేశాడు అంటే, ఇదంతటిని మనం 6 పాయింట్లు చూసుకున్న తర్వాత ఒక్కసారి మనం ప్రభు వైపు చూస్తే ఈ అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆరోదిగా ఇక్కడ మనం చూస్తే వీటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడని ఆరాధన చేస్తున్నాడు. 20వ వచనంలో చివరి భాగం చూడండి, చదువుదాం. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇన్ఎవిటబుల్, సర్టెన్లీ, షూర్లీ, ఖచ్చితంగా నువ్వు అనుగ్రహించేటటువంటి దేవుడవు. కాబట్టి ఇది దేవుడు అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాదు. తన మాటకు కట్టుబడి ఉండేటటువంటి దేవుడు. తన ప్రమాణాలకు, నిబద్ధతకు ఎంతో విశ్వసనీయత చూపించేటటువంటి దేవుడు. కాబట్టి మీకా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను నమ్ముతూ ఉన్నాడు. అందుకనే మనం ఒకసారి ప్రభు వైపు చూసినప్పుడు, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో చూసినప్పుడు మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. పాపులమైన మనలను కాదు, మనలను క్షమించి, రక్షించి, కృప చూపించి తన రక్త విమోచన ద్వారా పునరుద్ధాన బలముతో మనలను ప్రభువు తన స్వాస్థ్యంగా మనలను చేసుకున్నాడు. అలాగే మనం రెండవదిగా చూసుకున్నప్పుడు ప్రభువు ఎటువంటి వాడంటే, మన పాపములన్నిటినీ క్షమించడం మాత్రమే కాదు, మన పట్ల కోపం చూపించడం అనేది ఆయన చేయలేకపోయాడు. ఎందుకనంటే జాలి చూపించాడు. కాపరి లేని గొర్రెలని కనికరపడ్డాడు. నడిపించే వాళ్ళు లేరని, పరిశుద్ధంగా బ్రతికేటటువంటి జనాలు లేరని, పాపంలో ఉన్న మనలను ఆయన క్షమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకని శిలువపై ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని పలికినవాడు. కాబట్టి అందరినీ ఆయన క్షమించినటువంటి ప్రభువుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జాలి చూపించాడు. కాపరలేని గొర్రెలని వారి పట్ల కనికరపడి జాలిపడిన దేవుడు. మరలా తిరిగి వస్తానని అభయం ఇచ్చాడు. ఆయన సంపూర్ణమైన విమోచన కార్యాన్ని భూమి మీద జరిగించి పరలోకానికి వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరిచిన తర్వాత ఒకానొక అపాయింటెడ్ టైంలో ఆయన తిరిగి రాబోతున్నాడు. తిరిగి మనలను దర్శించేటటువంటి దేవుడిగా మనతో పాటు ఆయన ఉండటం మనం చూస్తాం. ఆయన దోషములను, ఆయన పాపమును, మన అతిక్రమాలని తండ్రి అయిన దేవుడు ఆయన భుజాల మీద మోపాడు అనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి మనందరి కొరకు ఒకడు, మనందరి నిమిత్తమే ఒకరు, ఆయన మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఇవన్నిటినీ ప్రభువులో చూసినప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన విడుదల, విమోచన, క్షేమము, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి ప్రభు చేసిన ఆ క్షమాపణ బట్టి చూస్తే, ఈ దేవా నీ వంటి వాడు ఎవరైనా ఉన్నారా? నీతో సముడైన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ లేరు. ఇలాంటి దేవుడు ఎవరికీ ఎవరు లేరు. ఈయన మాత్రమే జీవము గల దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం.